బలూచిస్తాన్ అయితే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. పాకిస్తాన్‌కి భారీగానే షాక్ ఇచ్చింది. మా భూభాగంలో ఉన్నటువంటి 1200 బొగ్గి గనులు, 150కి పైగా గ్యాస్ క్షేత్రాలు, రాగి, బంగారం, మిగతా ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా అధీనంలోనే ఉన్నాయి. మాకు భారీగా యుద్ధ విమానాలు లేకపోవచ్చు, భారీ ఆయుధాలు లేకపోవచ్చు, కానీ 5 లక్షల సైన్యం ఉంది. మేము పాకిస్తాన్ వాళ్ళని మిగతా ఆ 15% భూభాగాన్ని కూడా ఆక్రమించుకుంటాము, అంటే మేము స్వాధీనం చేసుకుంటాము. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వెళ్ళగొడతాము, వెళ్ళగొట్టేటటువంటి శక్తి మాకుందని చెప్పి ఇప్పుడు ప్రకటించుకుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ ప్రజలతో, ఆ పిల్లలతో ఈ విధంగా చేసుకుందనమాట. మొత్తం పాకిస్తాన్ భూభాగంలో 44 నుంచి 45% భూభాగం ఒక్క బలూచిస్తాన్ ప్రాంతమే కలిగి ఉంది. ఇక్కడే విపరీతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలని అమెరికాకి, చైనాకి అమ్మి పడేస్తుంది. ఆ డబ్బుతోటే ఎంతో కొంత లాభపడుతుంది పాకిస్తాన్. పోనీ వీళ్ళని పట్టించుకుంటుందంటే వీళ్ళని పట్టించుకోవడం లేదు. 1947లో మనము పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఈ ప్రాంతం స్వతంత్రంగా ఉండాలనే ప్రయత్నాలు చేసింది. కానీ 1948లో బలవంతంగా పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పాకిస్తాన్లో కలిపేసుకుంది. అదే ఇప్పుడు వీళ్ళు ఏమొచ్చేసి మేము మీతో ఉండము, మేము బయటకు వచ్చేస్తాం, మాకు స్వతంత్ర దేశంగా ఇవ్వండి అని చెప్పి గత 5-6 దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నారు. 2001లోనో 2005లోనో మొదలైనటువంటి లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఈ బిఎల్ఏ చేస్తున్నటువంటి పోరాటాలు చాలా బలంగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడికక్కడ కుదేలైపోతుంది బలూచిస్తాన్ ప్రాంతంలో. అలాగే దీనికి చైనా సహాయం కూడా కావాలని పాకిస్తాన్ అడుగుతోంది. ఎందుకు అంటే ఇక్కడ చైనా కూడా పెట్టుబడులు పెడుతోంది ఈ గనులు తీయడానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటిస్తే చైనా మళ్ళీ వీళ్ళతో సపరేట్గా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అప్పుడు చైనా కంటే కూడా భారతదేశం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పాటు అవ్వడం కోసం భారతదేశం కింద స్థాయిలో చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. అంతర్జాతీయ సమాజం ముందుకి ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలాగే పిఓకేలో కూడా కొన్ని ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజ సంపదను కూడా పాకిస్తాన్ దోచుకొని వాళ్ళకి ఏమీ చేయడం లేదు. అసలు వాళ్ళు తినడానికే సరిపోవడం లేదు, ఇంక వీళ్ళకి ఏం చేస్తారు? అదే ఇప్పుడు ఈ 2 ప్రాంతాల వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నారు. ఒకవేళ బలూచిస్తాన్ లిబరేషన్ సపరేట్ అయిపోయింది అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా బలూచిస్తాన్లోనే కలిసిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఈ 2 ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు ప్రాంతాలు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళకి మామూలుగానే మొదటి నుండి సపోర్ట్ చేస్తుంది. అయితే ఇంకా పాకిస్తాన్లో ఏముంటాయి? సింధు ప్రాంత ప్రజలు మామూలుగానే మొదటి నుంచి వాళ్ళు కూడా గత 20 సంవత్సరాలుగా మేము సపరేట్గా అయిపోతాం, మా సంస్కృతి వేరు, మా ధర్మం వేరు, మా యొక్క విధానాలు వేరు, అంటే వాళ్ళు ముస్లిమ్సే కానీ చాలా మంది అక్కడ ఏమంటున్నారంటే మా సంస్కృతి వేరు, పాకిస్తాన్ సంస్కృతి వేరు అంటున్నారు. మాది సింధు సంస్కృతి కాబట్టి మమ్మల్ని దయచేసి వదిలేయండి అని చెప్పి వీళ్ళు భారతదేశ సహాయాన్ని కూడా కోరుతున్నారు. అయితే ఇంకేంటి, పంజాబ్ మాత్రమే పాకిస్తానా? అంటే ఒక విధంగా చెప్పాలంటే పంజాబ్ కూడా ఉండదు. మొత్తం మీద పాకిస్తాన్ అనే ప్రాంతం అలా ఉంటుంది, కాకపోతే 3-4 దేశాలుగా తయారవుతుంది. పాకిస్తాన్ అనే పేరు వినిపించకపోవచ్చు. ఇది జరగడానికి ఒక 4-5 దశాబ్దాల సమయం పడుతుంది, అంతకుమించి ఎక్కువైతే పట్టదు. ఎందుకంటే పిఓకే ఒక 15-20 సంవత్సరాల లోపు ఖచ్చితంగా భారతదేశం స్వాధీనపరుచుకుంటుంది. అంతకంటే ముందే పరుచుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. స్వతంత్రం అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల లోపే జరిగే అవకాశాలు అయితే ఉంటాయి.